మహిళల వరల్డ్ కప్ కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఈ వేళ ఫ్యాన్స్ ను వర్షం కలవరపెడుతుంది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరగనున్నటువంటి భారత మహిళల జట్టు వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్కి వర్షం ముప్పు పొంచి ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనాలు సూచిస్తున్నాయి. ముంబైలో కొన్ని రోజులుగా వర్షం కురుస్తుండగా నేడు కూడా అక్కడ కొంతమేర వర్షం పడేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనా కూడా వ్యక్తమవుతుంది. మరి వర్షం పడితే ఏం జరగబోతుంది? ఫైనల్ మ్యాచ్కు ఐసీసీ రూపొందించినటువంటి ప్రత్యేక నియమాలేంటి ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం. ఈ టోర్నమెంట్లు ఇప్పటికే చాలా మ్యాచ్లు వర్షాల కారణంగా రద్దయిపోయాయి. కొలంబోలో జరిగినటువంటి చాలా మ్యాచ్లు రద్దయిపోయి ఒక్కొక్క పాయింట్ షేర్ చేసుకున్నారు. కానీ ఫైనల్కి వచ్చే వరకు పరిస్థితి అలా ఉండదు. ఫైనల్లో ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ అంతరాయం కలిగితే ఏం జరుగుతుంది, ఎలా ఉన్నాయి రూల్స్ అనేది చూద్దాం. ఐసీసీ రూల్స్ ప్రకారం ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే ఉంటుంది. ఆదివారం వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైన లేదా కనీసం 20 ఓవర్లు కూడా ఆడలేకపోతే ఆగిపోయినటువంటి చోట నుంచే ఆటను నెక్స్ట్ డే సోమవారం రోజున కొనసాగిస్తారు. ఏ బంతికి ఏ స్కోర్ వద్ద ఏ ఓవర్లో ఆట అయితే ఆగిందో వర్షం కారణంగా రిజర్వ్ డేలో మరలా నెక్స్ట్ కొనసాగించేటువంటి డేలో అక్కడి నుంచి ఆ పాయింట్ నుంచి మళ్ళీ మ్యాచ్ను కొనసాగిస్తారు. మొదటి నుంచి ఆడవలసిన అవసరం ఉండదు. ఈరోజు వర్షం కారణంగా మ్యాచ్ ఆపినా కూడా ఆటను పూర్తిగా చేయడానికి ప్రయత్నిస్తారు. డిఎల్ఎస్ పద్ధతి ద్వారా ఓవర్లను తగ్గించి ఫలితం తేల్చేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే వర్షం కారణంగా ఓవర్లు తగ్గించినా కూడా విజేతను ప్రకటించాలంటే చేజింగ్ చేస్తున్నటువంటి జట్టు కూడా కనీసం 20 ఓవర్లు పూర్తి చేయాలి. 20 ఓవర్లు పూర్తి కాకుండా మ్యాచ్ పూర్తిగా నిలిచిపోతే అప్పుడు ఫలితాన్ని ప్రకటించడం సాధ్యం కాదు. దెన్ అప్పుడు రిజర్వ్ డేకి వెళ్తారు. మరి రిజర్వ్ డే రోజున కూడా వర్షం పడితే ఏం చేస్తారు అనే ఆలోచన కూడా మీకు రావచ్చు. రిజర్వ్ డే రోజున కూడా వర్షం తగ్గకపోతే లేదా కనీసం 20 ఓవర్ల ఆట కూడా సాధ్యపడకపోతే అప్పుడు ఏ జట్టును కూడా విజేతగా ప్రకటించరు. 2 జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ట్రోఫీని 2 జట్లు కూడా పంచుకుంటారు. ఇలా పంచుకోవడం చరిత్ర అయినా కూడా ఫ్యాన్స్గా మాత్రం మనం మాత్రం పూర్తిగా మ్యాచ్ జరిగి టీమిండియా ఒక పూర్తి విజయాన్ని సాధించి కప్పును ఎగరవేయాలని కూడా కోరుకుందాం. అందరూ కూడా ఇప్పుడు ఆ దిశగానే ఆలోచన చేస్తున్నారు. వరుణదేవుడు ఈరోజు శాంతించి ఎలాంటి ఆటంకం కలిగించకుండా నవీ ముంబై మ్యాచ్ జరుగుతున్నటువంటి డివై పాటిల్ స్టేడియం వేదికగా ఇలాంటి వర్షం డిస్టర్బెన్స్ లేకుండా, వర్షం ఆటంకాలు లేకుండా, వర్షం పడకుండా మ్యాచ్ సజావుగా సాగి పూర్తిగా 50 ఓవర్ల పాటు యొక్క మ్యాచ్ కొనసాగేటువంటి విధంగా వరుణుడు దయ చూపాలంటూ కూడా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా పూర్తిగా ఇప్పటికే వేడుకుంటున్నారు. అలాగే మ్యాచ్ ఈరోజు మొత్తం స్టేడియం నిండిపోయినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ ముందే టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ కాబట్టి భారీగా క్రౌడ్ అంతా కూడా స్టేడియం నిండి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చేటువంటి ప్రేక్షకులు టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు వర్షం పడకూడదు, పూర్తిగా మ్యాచ్ కొనసాగాలి, మ్యాచ్లో మనం గెలవాలి, కప్పు సాధించాలి, చరిత్ర లిఖించాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి చాలా తక్కువ ఛాన్సెసే ఉన్నాయి వర్షం పడేటువంటి సూచనలు. బట్ గత కొన్ని రోజులుగా వరుసగా పడుతున్నాయి కాబట్టి కొంత ఆందోళన, భయం అంతే. వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారం మరీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే లేదు. ముంబైలో భారీ వర్షాలు పడేటువంటి అవకాశం లేదు. బట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చిరుజల్లులు కానీ లైట్గా డ్రిజిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈవినింగ్ పూట అనేటువంటి దాన్ని కూడా చెప్తున్నారు. అది కూడా 20-30% ఉండేటువంటి అవకాశం ఉందంటున్నారు. బై లక్లో అది కూడా ఉండకపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇంకా పూర్తి మ్యాచ్ కొనసాగుతుంది. ఒకవేళ అలా వచ్చినా కూడా కొంత లిటిల్ బిట్ కొన్ని ఓవర్లు తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏదేమైనా కూడా రిజర్వ్ డే కూడా ఉంది, ఇబ్బంది పడాల్సిన పర్లేదు. పూర్తిగా మ్యాచ్ రద్దు అయిపోతే ఈరోజు కొనసాగకపోతే నెక్స్ట్ డే రేపు కొనసాగుతుంది. లేదు మధ్యలో కొంత డిస్టర్బెన్స్ చేస్తే ఓవర్లను కుదించి 50 ఓవర్లని 40 గాను, 35 గాను, 45 గాను ఇలా కుదించి మ్యాచ్ కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా కూడా మ్యాచ్ జరిగేటువంటి సంకేతాలు ఎక్కువ ఉన్నాయి. ఈ యొక్క మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించి కప్ ఎగరవేసి భారత మహిళల క్రికెట్ జట్టు ఒక సరికొత్త సువర్ణ అధ్యాయం లిఖించాలని కూడా మనందరం కోరుకుందాం.